టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ. వాళ్ళ పార్టీ మెన్షన్లోనే ఉంది, మాది డ్రామా పార్టీ అని చెప్పుకోవడానికి టీడీపీ డ్రామా పార్టీ అది. అటువంటప్పుడు హారిక గారు డ్రామా చేయాల్సిన అవసరం లేదు. దాడి జరిగించింది ఎవరు? పసుపు చొక్కా వేసుకొని వచ్చి దాడి చేస్తూ ఉంటే పోలీసులు అలా చోద్యం చూస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆడబిడ్డ మీద, ఒక బీసీ మహిళ పైన ఈ రోజున దాడి జరుగుతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? ఒక హోమ్ మినిస్టర్ అయి ఉండి పోలీసులకి మీరు చెప్పాల్సిన పని లేదా? ఇలాంటి అరెస్టులు, ఎన్నో పనికిమాలిన అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రోజున అడ్డమైన కేసులు పెడతా ఉన్నారు. మరి అవన్నీ ఎందుకు పెడతా ఉన్నారు? వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎవరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా మేము గెలవలేము అనేది వాళ్ళలో భయము, వణుకు ఏర్పడి, ఈ రోజున వాళ్ళలో భయం ఏర్పడి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా డైవర్స్ పాలిటిక్స్ అనమాట, ఏదో ఒకటి తప్పించడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అదే రీతిన ఉప్పాల హారిక గారి మీద దాడి జరిగింది. ఆవిడ మీద దాడి జరగటమే కాదు, ఒక మహిళని కూడా చూడకోకుండా దుర్భాషలాడారు. చెప్పలేని పదాలు, ఆవిడ అసభ్యకరమైన మాటలు ఒక మహిళలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇదేనా? ప్రథమ పౌరాలైనటువంటి ఉప్పాల హారిక గారి మీదే దౌర్జన్యం చేసి, దాడులు చేసి, కనీసం ఇప్పటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఎవరిని అరెస్టు చేయలేదు. అంటే ఇదంతా మీరు చేయించింది కాదా? ఎవరు డ్రామాలు ఆడుతున్నారు? ఇక్కడ ప్రజలందరూ గమనిస్తారే ఉన్నారు. తప్పకుండా మిమ్మల్ని రోడ్డు మీద లాగే రోజులు దగ్గరకు వచ్చినాయి అని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఆవిడ ఒక మహిళ అయ్యుండి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో చూస్తూ ఉన్నాము. అసలు ఆవిడ ఎంతసేపు ఎల్లో మీడియాకు మాత్రమే హోంమంత్రిగా ఉన్నారు, ఎంతసేపు జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమె హోమ్ మినిస్టర్ ఇచ్చారు తప్ప మహిళల భద్రత విషయంలో ఆవిడ గాలికి వదిలేశారు. మహిళల భద్రత అనే విషయాన్ని, మహిళలకు రక్షణ అనే విషయాన్ని కూడా ఆవిడ గాలికి వదిలేశారు. అందుకే మేము హోమ్ మినిస్టర్ అనము, ఓన్లీ పాయకరావుపేట ఎమ్మెల్యే అని అంటాం. ఎందుకంటే ఆమె ఆ హోమ్ మినిస్టర్గా పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఈ ఇష్యూలో కూడా తీసుకుంటే, హారిక గారి ఇష్యూలో ఎంత దారుణం జరిగినా కూడా కనీసం స్పందించలేదు ఒక మహిళ అయ్యుండి కూడా. ఆవిడేమో చెప్పారు ఆ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. కానీ ఆవిడ కూటమి అధికారంలోకి వచ్చింది, ఆవిడ హోమ్ మినిస్టర్ అయింది, ఏడాది గడిచింది, ఏ ఒక్క మహిళ ప్రశాంతంగా నిద్రపోవట్లేదు సరికదా. ఇలా రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అత్యంత వైఫల్యం చెందిన హోమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ని చెప్పొచ్చు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ధరలు విపరీతంగా పెరిగిపోయి, నిత్యావసర సరుకుల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు అన్ని ధరలు పెరిగిపోయి, దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వాళ్ళ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురు పార్టీ మీద దాడి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి భయం పట్టుకుంది మా పార్టీ అంటే, అందువలన వాళ్ళు తిరిగి దాడి చేస్తూ వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప సరైన పాలన ఇవ్వడం మీద వాళ్ళు దృష్టి పెట్టట్లేదు. ఎవరికైనా మేము కొట్టించుకుంటామండి. బుద్ధున్నోళ్ళు ఎవరైనా అలా కామెంట్ చేస్తారా? అలా కామెంట్ చేశారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము.